పుష్ప 2 ప్రీమియర్ షో ఉద్దంతంలో నమోదైన థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం నాంపల్లి కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కాకుండా కేవలం ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు ఆయన చేసిన చట్టపరమైన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. భద్రత కారణాలు, అభిమానుల తాకిడి, తను అందుబాటులో లేకపోవడం వంటి దృష్ట్యా ఆన్లైన్ హాజరుకు అనుమతించాలన్న అల్లు అర్జున్ విన్నపాన్ని న్యాయస్థానం తిరస్కరించడంతో ఆయన ఖచ్చితంగా కోర్ట్ బోన్లో స్వయంగా నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ విషాదకర ఘటనపై దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ లో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలోనే కేసు ట్రయల్ ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా నాంపల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నిందితులకు అధికారికంగా సమన్లను జారీ చేసింది. చట్ట ప్రకారం సమన్లను అందుకున్న నిందితుడు మొదటి విచారణకు స్వయంగా హాజరై బెయిల్ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ కోర్టుకు వస్తే భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల నాంపల్లి కోర్టు ప్రాంగణంలో మళ్లీ శాంతి భద్రతల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ ఆయన తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో హైకోర్టు నాంపల్లి కోర్టులు ఇచ్చిన కొన్ని మినహాయింపులను ఉదహరిస్తూ ఈసారి వ్యక్తిగతంగా హాజరును మినహాయింపు ఇచ్చి వర్చువల్ మోడ్ లో హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. క్రిమినల్ కేసు విచారణలో నిందితుడు తొలిసారి కోర్టుకు వస్తున్నప్పుడు వ్యక్తిగత హాజరు తప్పనిసరి అని స్పష్టం చేస్తూ ఆ పిటిషన్ను కొట్టేసింది.